ఈరోజు మన డిస్కషన్ని దీంతో స్టార్ట్ చేద్దాం. ఈ రెండు పదాలకి డిఫరెన్స్ ఏంటో వినా చెప్పాలి. తెలుగులో ఇలా రెండు తెలుగు ఇంగ్లీష్ రెండు రాస్తాను. సో మీకు ఇంగ్లీష్ పదాలు అలవాటు అవుతాయి. పూర్తి తెలుగు మీడియం అయినప్పటికీ కూడా రోజులు మారుతున్నాయి కాబట్టి కొద్ది పదాలు అలవాటు చేసుకోండి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీ? మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. పోనీ మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. లేదా రెండు ఒకటే అయితే రెండు ఒకటే అని చెప్పండి. సంస్థ నో కాదు. చదివేటప్పుడు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ పదాల్లోనే కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పదాలు చూసినప్పుడు రెండు కీవర్డ్స్ కనిపిస్తున్నాయి అంతే. అలా చదవడం, సూక్ష్మంగా అధ్యయనం చేసి చదవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలియకపోయినా సరే ఆ పదాన్ని అబ్జర్వ్ చేస్తే అది మనకు ఇండికేట్ చేస్తుంది. శాస్త్రం తెలుగు ఇంగ్లీష్లో ఏమంటాం? సైన్స్. సైన్సే కదా. సోషల్ సైన్స్, సోషల్ సైన్స్ అంటాం కదా. ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్. సైన్స్ ఏం చేస్తుంది బేసిక్గా? సైన్స్ ఏం చేస్తుంది? సైన్స్ రిఫార్మ్స్ ఏం తేదు, అధ్యయనం చేస్తుంది. సైన్స్ ఏం చేస్తుంది? అధ్యయనం. తెలుగులో ఇంగ్లీష్లో స్టడీ. సో ఆర్థిక శాస్త్రం అంటే ఏంటి? అధ్యయనం చేసే శాస్త్రం. దేన్ని అధ్యయనం చేస్తుంది? దేన్ని అధ్యయనం చేస్తుంది? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మన దగ్గర పరిమితమైనది ఏంటి? మనందరి దగ్గర కామన్ గా పరిమితమైనది ఏంటి? డబ్బు. డబ్బుకి ఇంకొంచెం మనం పెద్ద వెర్షన్ వేస్తే, కెన్ ఐ రైట్ లైక్ దిస్? వనరులు, రిసోర్సెస్. ఇంగ్లీష్లో రిసోర్స్. సో వనరులు అంటే ఏమొస్తాయి మనకి? ల్యాండ్ కావచ్చు, పళ్ళు కావచ్చు, ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడే ప్రతిదీ కూడా వనరులు. గాలి కావచ్చు, నీరు కావచ్చు. గాలి మీరు అన్లిమిటెడ్ అనుకోవచ్చు, స్వచ్ఛమైన గాలి తక్కువే. నీరు అన్లిమిటెడ్ అనుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన నీరు లిమిటెడే. సో మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకున్న వనరులన్నీ ఏంటమ్మా? వనరులు ఏంటి అంటే లిమిటెడ్. ఇంగ్లీష్లో లిమిటెడ్, పరిమితం. వనరులు పరిమితం. కానీ మనిషికి ఉండే కోరికలు, మనిషికి ఉండే కోరికలు అపరిమితం. మనిషికి ఉండే కోరిక అపరిమితం. హ్యూమన్ డిజైర్ హ్యాస్ నో బౌండ్స్ అంటాం. అంటే మనిషి కోరికకి బౌండరీ లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత సంపాదించినా ఇంకా కావాలన్నట్టు ఉంటుంది మనిషికి. సో ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం? మనిషికి ఉన్న కోరికేమో అపరిమితం, కానీ మన దగ్గర ఉన్న వనరులు అనేవి పరిమితం. సో పరిమితమైన ఈ వనరుల్ని, అపరిమితమైన మన కోరికల్ని సాటిస్ఫై చేయడానికి, పరిమితమైన వనరుల్ని అపరిమితమైన మన కోరికల్ని సాటిస్ఫై చేయడం కోసం, సాటిస్ఫై ఎలా చెయ్యాలి అనే దాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే ఎకనామిక్స్. అర్థమవుతుందా? అపరిమితాన్ని మనం ఎలాగూ సాటిస్ఫై చేయలేము, కానీ ఎంత అవసరం మనుషులకి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దేశంలో ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ప్రొడక్షన్ ఉత్పత్తి చేయాలి, అది దేని మీద బేస్ అవుతుంది? జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత కోరుకుంటున్నారు. సో ఎంత ఉత్పత్తి చేయాలి అనేది ఏంటి మనకి? ఎవరు ఎవరు అబ్జర్వ్ చేస్తారు దాన్ని? ఎవరు స్టడీ చేస్తారు? ఎకనామిక్స్. ఓకే, ఎంత ఉత్పత్తి చేయాలి, సో డిమాండ్ ఎంత ఉంది, ఉత్పత్తి ఎంత చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి స్టడీ చేసే సబ్జెక్ట్ ఏంటమ్మా? ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఇలాంటి వాటన్నిటి కూడా మనకి స్టడీ చేస్తుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం. సో ఇది ఒక సామాజిక శాస్త్రం, సోషల్ సైన్స్.
ఇది న్యాచురల్ సైన్స్ కాదు. న్యాచురల్ సైన్స్ ఏం చెప్పండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అవి న్యాచురల్ సైన్స్. ఎందుకు న్యాచురల్ సైన్స్ అవి? నేచర్ తో, ప్రకృతితో ఇంటరాక్ట్ అవుతున్నాయి అక్కడ. బయాలజీ అంటే ఏంటి? జీవం ఉన్న ప్రాణాలు. మరి ఫిజిక్స్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ మ్యాటర్ ఎలా ఆకర్షించబడుతున్నాయా, వికర్షించబడుతున్నాయా, పైకేసి యాపిల్ కిందకి వస్తుంది అంటే ఒక మ్యాటర్ ఎలా ప్రవర్తిస్తుంది, అంటే ఒక పదార్థం ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పేది ఫిజిక్స్. మరి కెమిస్ట్రీ రియాక్షన్స్, రసాయనాలు, వాటి మధ్య రియాక్షన్స్, ఆకర్షించడం, వికర్షించుకోవడం, రియాక్షన్స్, ఒకదాని ఒకటి కలిసినప్పుడు వేరే పదార్థాలుగా మారడం, ఇవన్నీ కూడా మనకి ఏంటమ్మా కెమిస్ట్రీలో స్టడీ చేస్తారు. సో ఇక్కడ ఈ మూడిట్లో కూడా మనం ఏం చేస్తున్నాం? నేచర్ తో మనం ఇంటరాక్ట్ అవుతాం. సో నేచర్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అవి ఎప్పుడు కూడా ఒకే సూత్రాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతాయి. అంటే నువ్వు యాపిల్ పండు పైకి వేస్తే అది ఇండియాలోనైనా అమెరికాలోనే ఎక్కడేసినా సరే కింద పడిపోతుంది. ఒకటే సూత్రం ఫాలో అవుతాయి అంటే యూనివర్సాలిటీ. యూనివర్సాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఎంటైర్ విశ్వం అంతా కూడా, ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే అది ఒకే రకంగా ప్రవర్తిస్తుంది. అంటే యూనివర్సల్ సూత్రాలను ఫాలో అవుతాయి న్యాచురల్ సైన్సెస్. కానీ ఈ సోషల్ సైన్సెస్ లో అది కష్టం. సోషల్ సైన్సెస్ లో అది కష్టం. ఇండియాలో ఉన్న మనుషులు అలా బిహేవ్ చేస్తారు, అమెరికాలో ఉన్న మనుషులు ఇంకోలా బిహేవ్ చేస్తారు. అందరూ ఒకే రకంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. చాలా కష్టం. అయినప్పటికీ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మనం ఫాలో అవ్వగలిగే ఒక సూత్రాల్ని బిల్డ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నమే ఎకనామిక్స్. అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, డిఫరెంట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది, వాళ్ళ ఆలోచన విధానం అనేది ఎలా ఉంటది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది, అలాగే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది, అలాగే గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి వాటిని స్టడీ చేసేది ఏంటి? ఎకనామిక్స్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చిన్న టాపిక్ లాగా ఉంటుంది కానీ అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక కోర్స్ మనం లాంచ్ చేసాం. కోర్స్ లాంచ్ చేసిన తర్వాత అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తాను? ఫీజు ఏమైనా తగ్గితే ఎక్కువ మంది వస్తారేమో అని ఆలోచించాను అనుకోండి. నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ ట్రైంగ్ టు స్టడీ యువర్ బిహేవియర్. మీ బిహేవియర్ నేను స్టడీ చేస్తున్నాను. ఇట్లా మీ బిహేవియర్ అంటే స్టూడెంట్స్ ఫీజు తగ్గితే ఎక్కువ మంది వస్తారా? ఈ ఆలోచన దేనికి ఎందుకు వస్తుంది? ఎకనామిక్స్. అంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఒక బిజినెస్ ఓనర్స్ నాలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అలాగే ఎంటైర్ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తారు, తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని, వనరుల్ని వాళ్ళు ఎలా ఎలకేట్ చేస్తారు, డిఫరెంట్ పీపుల్ కి ఎలా ఎలకేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ట్యాక్సుల ద్వారా, పన్నులు వేయడం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఈ డబ్బుల్ని ఎలా స్పెండ్ చేయాలి, దేనికి ఎంత కేటాయించాలి, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించాలి, పరిశ్రమలకు ఎంత కేటాయించాలి, సేవా రంగానికి ఎంత కేటాయించాలి, ఎవరు చేస్తారు ఈ డెసిషన్? ప్రభుత్వం చేస్తారు. అలాగే నిరుద్యోగ నిర్మూలన కోసం ఏం చేయాలి, వడ్డీ రేట్లను తగ్గించడానికి, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, మా సిస్టంలో డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గడానికి ఏం చేయాలి, ఈ నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం. సో ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయి, ప్రజలు ఎలా ఆలోచిస్తారు, బిజినెసెస్ ఎలా ఆలోచిస్తాయి, వాళ్ళ దగ్గరున్న పరిమితమైన వనరుల్ని ఎలా ఉపయోగిస్తాయి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది, నేను ఉన్నాను, ఎన్ని కోర్సులు లాంచ్ చేయాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎన్ని కోర్సులు లాంచ్ చేస్తే నాకు వర్కౌట్ అవుతుంది, ఏ కోర్సులకి డిమాండ్ ఉంది, నేను ఆలోచిస్తాను. అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు ఏం ఆలోచిస్తాడు? నేను ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఆ ఉత్పత్తి చేసిన దానికి ఎంత ధర పెట్టాలి, ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? ఎకనామిక్స్. ఎకానమీ కాదు, ఎకనామిక్స్. ఇక్కడ జరుగుతుంది ఏంటి? అధ్యయనం లేదా స్టడీ. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుంది? అధ్యయనం లేదా స్టడీ అనేది జరుగుతుంది. స్టడీ అనేది జరుగుతుంది. ఇండివిజువల్స్ కానీ, అంటే వ్యక్తులు కానీ, బిజినెసెస్ కానీ, ప్రభుత్వాలు కానీ, సొసైటీస్ కానీ వాళ్ళకున్న కోరికల్ని, అపరిమితమైన కోరికల్ని తీర్చడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న వనరుల్ని ఎలా ఉపయోగిస్తున్నారు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాన్నే మనం
అనే దాన్ని స్టడీ చేసే శాస్త్రాన్నే ఎకనామిక్స్ అంటారు. అంటే ఇది మీరు రాయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు అండర్స్టాండింగ్ అయ్యేంత వరకు. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర అన్లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, సురేష్ సార్ మీకు ఎన్ని అడ్మిషన్స్ వస్తే మీరు సాటిస్ఫై అవుతారు, నేను మీకు ఛాన్స్ ఇస్తాను. అప్పుడు నేను ఎన్ని అడుగుతాను? లిమిట్ ఉండదు. దేశంలో ఉన్న స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అయిపోవాలని కోరుకుంటాను. కామన్, అది ఎవరైనా అంతే. మొత్తం స్టూడెంట్లు అందరూ నా దగ్గరికి వచ్చేయాలి. మొత్తం దేశంలో ఉన్న 130 కోట్ల జనాభా, అదే 150 కోట్ల జనాభా నా క్లాసులు వినేయాలి అనే కోరిక నాకు ఉంటుంది. నాకనే కదా, ఎవరికైనా ఉంటుంది అపరిమితమైన కోరిక. అది కామన్. కానీ అంతమందికి నేను రీచ్ అవ్వాలంటే నేను మార్కెటింగ్ చేయాలి. అంత మార్కెటింగ్ చేయాలంటే నా దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. నా డబ్బు లిమిటెడా అన్లిమిటెడా? లిమిటెడ్. అర్థమవుతుందా? నా కోరిక అపరిమితం, కానీ నా దగ్గర ఉన్న వనరులు ఏంటి? నా మనీ, డబ్బు లిమిటెడ్. పరిమితమైన ఈ డబ్బుతో నేను అంత మార్కెటింగ్ చేయగలనా? చేయలేను. సో ఎంత మార్కెటింగ్ చేయగలను అని ఆలోచించుకోవాలి. అది కూడా ఎకనామిక్స్ కింద వస్తుంది. మీకు అర్థమవుతుందా? సో కంపెనీస్ కూడా ఉంటాయి. నేను మొత్తం దేశం అంతా ఎంతమంది ఉంటే అంతమందికి నేనే అమ్మేయాలి, అంత ప్రొడక్షన్ చేసేయాలి అనుకుంటారు, కానీ చేయలేరు. అంత డబ్బు ఉండదు, అంత డిమాండ్ ఉండదు. సో డిమాండ్ ఎంత ఉంది, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, మన దగ్గర వనరులు ఎంత ఉన్నాయి, అన్నిటిని ఆలోచించుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ఎంత చెయ్యాలి అని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు. సో ఎకనామిక్స్ ఏం చేస్తుందంటే, ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయి, బిజినెస్ ఎలా ఆలోచిస్తుంది, డిఫరెంట్ కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయి, వీళ్ళ ఆలోచన విధానాన్ని స్టడీ చేసేదే ఎకనామిక్స్. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గిపోద్దా? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందా? వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుందా? వడ్డీ రేట్లు పెంచితే ప్రజలు లోన్స్ తీసుకోవడం మానేస్తారా? ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని కూడా స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటాం మనం? ఎకనామిక్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా ఆన్లైన్? ఓకే సార్. అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? Yes, హెసిటేట్ sir. Yes, sir. చేయకండి. ఏంటమ్మా? అర్థమైంది సార్. వెరీ గుడ్. నౌ ఎకానమీ అంటే అర్థమేంటి? పేరులోనే ఉంది, వ్యవస్థ. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఇండియన్ ఎకనామిక్స్ అనే పదం విన్నారా? ఇండియన్ ఎకానమీ అనే పదం వింటారు, ఎకనామిక్స్ వినరు. ఇండియన్ ఎకానమీ అనే పదం వింటాం. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ, అమెరికన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఆంధ్ర ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇలా మనం వింటాం. ఎకానమీ అంటాం. అంటే ఇట్ ఈజ్ ఏ రియల్ లైఫ్ పిక్చర్. అంటే నిజ జీవితంలో మనకి కనిపించే ఒక పిక్చర్ అది. ఎకానమీ మన రియల్ లైఫ్ లో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు భారతదేశం తీసుకుంటే, భారతదేశంలో మనం ఏం చెప్తాం? భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఒకటి మిక్స్డ్ ఎకానమీ, తర్వాత మాట్లాడతాం అవన్నీ. సమ్మిళితమైన ఎకానమీ మనది. ఇంకోటి, మనకి ఏ రంగం డామినెంట్గా ఉంటుంది భారతదేశంలో? సేవా రంగం. అంతేనా? జీడిపిలో ఏది కంట్రిబ్యూషన్ దేనికి ఎక్కువ? సేవా రంగానికి. ఎంప్లాయ్మెంట్ పరంగా వ్యవసాయ రంగం. ఎక్కువ మంది దేంట్లో పనిచేస్తారు? వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. కానీ ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది భారతదేశంలో? సేవా రంగం నుంచి. ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఇండియన్ ఎకానమీ గురించి. ఇక్కడ మనం ఏం స్టడీ చేయట్లేదు, బిహేవియర్ని స్టడీ చేయట్లేదు, ఒక స్నాప్షాట్, అంటే ఒక పిక్చర్. మీకు అర్థమవుతుందా? ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ఇండియా జీడిపి ఎంత, ఇండియా ఇన్ఫ్లేషన్ ఎంత, ఇండియా ఇది ఎంత, ఫ్యాక్ట్స్, నెంబర్స్, ఇది ఎలా ఉంది అని చెప్పేది ఎకానమీ, వ్యవస్థ. ఇక్కడ దెర్ ఈజ్ నో స్టడీ, ఇక్కడ కాన్సెప్ట్ లేదు, స్టడీ లేదు. ఇది ఒక సిస్టమ్. ఈ రిసోర్సెస్ అన్ని కూడా ఒక ఆర్థిక వ్యవస్థలో ఎలా ఆర్గనైజ్ అయి ఉన్నాయి, ఎలా మేనేజ్. చైనా వెళ్ళారు అనుకోండి, చైనా ఆర్థిక వ్యవస్థలో ఏది ఎక్కువ ఉంటుంది? ఇండస్ట్రీ, పరిశ్రమల రంగానికి ఇంపార్టెన్స్ ఎక్కువ చైనాలో. భారతదేశంలో సేవా రంగం, వ్యవసాయం కాదు. జీడిపి పరంగా తీసుకుంటే సేవా రంగం.
మన స్థూల జాతీయ ఆదాయం పరంగా తీసుకుంటే ఏంటమ్మా, జాతీయ ఉత్పత్తి పరంగా తీసుకుంటే సేవారంగం. జీడిపి కాంట్రిబ్యూషన్ ఏది ఎక్కువ? సేవారంగం. వ్యవసాయ రంగం ఇంపార్టెంటే, ఎందుకంటే మనకి బతుకు తెరువు అది. కానీ మనం దాని నుంచి ప్రొడ్యూస్ చేసేది, ఉత్పత్తి చేసేది చాలా తక్కువ. దాని నుంచి ఉత్పత్తి చేస్తుంది తక్కువ, కానీ అది మనకి బతుకు తెరువుకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వ్యవసాయ ఆధారిత దేశమే కాదని చెప్పట్లేదు, కానీ ఎక్కువ ఆదాయానికి కంట్రిబ్యూట్ చేస్తుందంటే సేవారంగం. అదే నీకు ఒక్కొక్క దేశానికి వెళ్తే ఒక్కొక్క రంగం డామినెంట్గా ఉంటుంది, అది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఎకానమీ అంటే ఏం చెప్తామంటే ఇట్ ఈస్ లైక్ మీకు ఎలా చెప్పాలి, స్నాప్ షాట్ అంటే అర్థమైందా? ఒక ఫోటో తీసావు అనుకో, ఇమాజిన్ చేయి, నువ్వు ఒక ఫోటో తీసావు. ఫోటో తీస్తే మీకు ఏం కనిపిస్తుంది? నువ్వు వైజాగ్ పైకి వెళ్ళావు, హెలికాప్టర్ డ్రోన్ తీసుకున్నావు, డ్రోన్ తీసుకుని కైలాసగిరి రేంజ్కి వెళ్ళిపోయి పైనుంచి ఒక ఫోటో తీసావు. ఫోటో తీస్తే దాన్ని స్నాప్ షాట్ అంటాం. ఫోటో తీస్తే మీకు ఏం కనిపిస్తుంది? వైజాగ్లో ఒక బీచ్ ఉంది, కైలాసగిరి ఉంది, ఊరు పొడుగ్గా ఉంది, వెడల్పు తక్కువ ఉంది, పొడవు ఎక్కువ ఉంది. ఒకవైపు అంతా కొండలు ఉన్నాయి, ఇంకోవైపు వచ్చేసి సముద్రం ఉంది, మధ్యలో అందంగా బ్యూటిఫుల్ గా చాలా పార్కులు ఉన్నాయి, చాలా పచ్చదనం ఉంది. ఇవన్నీ మనం స్టడీ చేస్తున్నాం కదా. దిస్ ఈస్ ద స్నాప్ షాట్ ఆఫ్ వైజాగ్. హైదరాబాద్ వెళ్ళాం, డ్రోన్ నుంచి పైనుంచి ఫోటో తీసాం, మొత్తం హైదరాబాద్ పిక్చర్ వచ్చేసింది. పిక్చర్ వచ్చేసింది కదా. హైదరాబాద్ లో చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గచ్చిబౌలి ఏరియా చూస్తుంటే మనకి దుబాయ్ లా కనిపిస్తుంది. ఇలా రకరకాల మనం అబ్జర్వేషన్స్ చేస్తాం. అలాగే భారతదేశాన్ని నువ్వు స్పేస్ లోకి వెళ్ళి ఫోటో తీసావు. భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి, మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి. ఇలా మనం స్టడీ చేసాం. ఇప్పుడు ఏం స్టడీ చేసాం? జాగ్రఫీని స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంటే నైసర్గిక స్వరూపం, జాగ్రఫికల్ ఫీచర్స్ స్టడీ చేసాం. అలా కాకుండా నువ్వు పైనుంచి చూసి ఎకనామిక్ ఫీచర్స్ స్టడీ చేయి. ఈ దేశానికి ద్రవ్యోల్బణం ఎంత, ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ రేట్ ఎంత ఉంది, ఈ దేశంలో జీడిపి రేట్ ఎంత ఉంది. సో వీటన్నిటిని నువ్వు స్టడీ చేసి, భారతదేశం ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు వ్యవసాయ ఆధారిత దేశం, కానీ సేవారంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటాం, ఉత్పాదక రంగం, అంతేనా? ఉత్పాదక రంగం ఎక్కువగా డామినెంట్గా ఉన్న దేశం. అక్కడ ఎక్కువ కంట్రిబ్యూషన్ జీడిపికి దేని నుంచి వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. అలాగే ఇంకో కంట్రీ తీసుకుంటే, మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి, దుబాయ్, మిడిల్ ఈస్ట్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఆయిల్ పైన ఆధారపడుతున్నారు. ఇక్కడ మనం దేన్ని కంపేర్ చేస్తున్నాము? ఆర్థిక వ్యవస్థను, ఎకానమీస్ ని కంపేర్ చేస్తాం. అంటే ఏ దేశంలో వనరులు ఏ రకంగా ఆర్గనైజ్ అయ్యాయి అని చెప్పేది ఎకానమీ. ఏ దేశంలో వనరులు ఎలా ఆర్గనైజ్ అయ్యి ఆల్రెడీ అయిపోయాయి, ఎలా అయ్యాయో చెప్పేది ఎకానమీ. అర్థమవుతుందా? ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారో స్టడీ చేసేది ఎకనామిక్స్. అర్థమవుతుందా? మన దగ్గర ఉన్న వనరుల్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎలా వాడుతున్నారు, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, అసలు ఈ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, వీటన్నిటిని స్టడీ చేసే శాస్త్రం ఆర్థిక శాస్త్రం. ఎలా ఆర్గనైజ్ అయ్యాయో చెప్పేది ఎకానమీ. ఓకే, మీరు ఇప్పుడు జీడిపి ఎంత అంటే మనం ఏం మాట్లాడుతున్నాం? వీఆర్ రిఫరింగ్ టు ఎకానమీ. సో ఎకనామిక్స్ అనేది కాన్సెప్చువల్, అంటే అదొక కాన్సెప్ట్, అదొక సబ్జెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్. ఎకానమీ ఈజ్ నాట్ అ సబ్జెక్ట్. మనం అలా అనుకుంటాం, ఇండియన్ ఎకానమీ మీకు ఎగ్జామ్ లో సిలబస్ లో రాస్తారు, కానీ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ అమ్మా, కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ అమ్మా, హిస్టరీ ఒక సబ్జెక్ట్ అమ్మా. అలాగే ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్. దాంట్లో ప్రిన్సిపల్స్ ఉంటాయి. లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై, అంటే ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, గిరాకీ తగ్గుతుంది, ధరలు తగ్గితే గిరాకీ పెరుగుతుంది. అలాగే సప్లై పెరిగితే ధరలు తగ్గుతాయి, సప్లై తగ్గితే ధరలు పెరుగుతాయి. ఇలాంటివన్నీ ఏంటి, దేంట్లో వస్తాయి? ఎకానమీలో, ఎకనామిక్స్ లోనా? ఎకనామిక్స్. ఎందుకు? సబ్జెక్ట్ అది. సో ఎకనామిక్స్ లో ఏముంటాయి? సూత్రాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. దేంట్లో అమ్మా? ఎకనామిక్స్ లో. ఎకానమీలో ఏముంటాయి? ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎకానమీలో ఏముంటాయి? అక్కడ ఎలా ఉంది అని మనం స్టడీ చేస్తాం. సో మన దగ్గర ఉన్న వనరుల్ని ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తున్నామో చెప్పేది ఎకానమీ. ఎలా ఆర్గనైజ్ ఉన్నాయో చెప్పేది ఎకానమీ.
ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ప్రాసెస్ ఏంటి అని చెప్పేది ఎకనామిక్స్. క్లియర్? ఒకసారి చెప్పాలి అందరూ. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏ మాత్రం డౌట్ ఉన్నా, చిన్న డౌట్స్ ఉన్నా సరే మీరు ఏం చేయాలి, అడగాలి. సైలెంట్ గా ఉంటే నేను ఎలా ఏమనుకుంటానంటే మీకు అర్థం కాలేదు అనుకుంటాను. 1 by 1 అడుగుతాను, వేరా అర్థమవుతుందా? తొందరగా రెస్పాండ్ అయితే ముందుకెళ్దాం. వెంకట శ్రీరామ అర్థమవుతుందా? దుర్గారెడ్డి చెప్పండి 1 by 1. ఓకే, రోజా ఆన్సర్ ఇచ్చింది, వెంకట శ్రీరామ్ ఆన్సర్ ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు గుడ్ 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 గుడ్. ఓకే, ఐ మేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. నేను కింద మీద పడతాను. మీకు ఎంత అర్థం కాకపోయినా నాకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పండి, నేను ఇంకో రకంగా చెప్తాను. ఓకే, 1 లైన్ సమ్మరీ ఏంటమ్మా? ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్, ఎకనామిక్స్ అనేది ఒక స్టడీ, ఎకనామిక్స్ అనేది కాన్సెప్ట్స్, లాస్, సూత్రాలు అవన్నీ ఉంటాయి. ఎకానమీ అనేది ఒక స్నాప్ షాట్, ఒక దేశంలో ఎలా ఉన్నాయో చెప్తాను ఎకానమీ, అంతే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు 2 కుటుంబాలను చూసావు, మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఇల్లు గమనిస్తే ఇల్లు తక్కువ ఉంది, ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది, గార్డెన్స్ గట్రా పెంచుకుంటున్నారు, మొక్కలు ఎక్కువ పెంచుతున్నారు. ఇల్లు పెద్దది, పిల్లులు కుక్కలు వాటిని పెంచుకుంటున్నారు, యానిమల్స్ అంటే బాగా ఇష్టం. ఇంకో ఫ్యామిలీలో అసలు ఓపెన్ ఏరియా లేదు, రూముల మీద రూములు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, ఈ 2 ఫ్యామిలీస్ని నువ్వు చూసావు. చూసినప్పుడు ఏం చెప్తావు? ఈ ఇంట్లో ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది, ఈ ఇంట్లో ఓపెన్ ఏరియా తక్కువ ఉంది, ఈ ఇంట్లో మనుషులు మాత్రమే ఉన్నారు, ఈ ఇంట్లో పెట్స్, యానిమల్స్ కూడా ఉన్నాయి, అంటే వీళ్ళకి యానిమల్స్ అంటే ఇష్టం అని చెప్పి చేశావు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాను? ఎకానమీ అంటే చూసావు, చూసి అక్కడ ఏముందో చెప్తాం. అంటే స్పేస్ని వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు. వాడికి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి, ఇల్లు పెద్దది లేకపోయినా పర్లేదు, ఓపెన్ ఏరియా ఉండాలని వాళ్ళు ఎక్కువ ఓపెన్ స్పేస్ పెట్టుకున్నారు. వాళ్ళు మనుషులతో పాటు యానిమల్స్ కూడా ప్రేమించుకుంటున్నారు, అలా పెట్టుకున్నారు, చూసి స్టడీ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాడికి ఓపెన్ ఏరియా అంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అలా చేశాడు, పిల్లులు కుక్కలు అంటే వాడికి ఎందుకు ఇష్టం, స్టడీ చేసావు అనుకో, అది ఎకనామిక్స్. వాడు అలా ఎందుకు పెట్టుకున్నాడని చేసే స్టడీ ఎకనామిక్స్. ఎలా ఉందో చెప్పేది ఎకానమీ. అందుకే ఎకానమీ ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా మనం మాట్లాడాం, దాని ముందు ఒక పదం పెడతాం. ఇండియన్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ, బ్రిటిష్ ఎకానమీ, ఓన్లీ ఎకానమీ అని ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిసీడెడ్ బై కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వైజాగ్ ఎకానమీ అని కూడా అనొచ్చు, వైజాగ్ ఆర్థిక వ్యవస్థ అనొచ్చు, తప్పలేదు. ఒక ప్రాంతం అనేది ముందుకు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చింది కంప్లీట్ గా నీకు ప్రశాంత్? ట్రైబల్ ఎకానమీ అనొచ్చు. ట్రైబల్ ఏరియాస్ లో ఎలా ఉంది, ట్రైబల్ ఎకానమీ అనే పదం ఎలా వాడతాం? మన దగ్గర ఏది ఎక్కువ ఉంటుంది? కార్లు, బస్సులు, ఇండస్ట్రీ కొంచెం డెవలప్. ట్రైబల్ ఏరియాస్ లో మోస్ట్లీ ఫారెస్ట్ మీద ఆధారపడుతూ ఉంటారు, ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటారు. అర్థమైందా? అలా. సో ఎలా ఉందో చెప్పేది ఎకానమీ, ఎలా జరుగుతుందో చెప్పేది ఎకనామిక్స్. సార్ దీని మీద బిట్ వస్తుందా? ఐ డోంట్ నో. బిట్ కాదు ముఖ్యం, ఫౌండేషన్. ఫౌండేషన్ పడితే బిట్కి అవసరమైన ఆలోచన విధానం వస్తుంది. బిట్ సాల్వ్ చేసినప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలని ఆలోచన విధానం ఎక్కడ పుట్టుకొస్తుంది? సరైన ఫౌండేషన్ పడితే. ఫౌండేషన్ పడకపోతే ఏమీ చేయలేం. అందుకే మొదటి 2-3 క్లాసెస్ మీకు వేరియస్ వర్డ్స్, టెర్మినాలజీ, కీవర్డ్స్ అలవాటు పడేంత వరకు స్లోగా వెళ్తుంది బండి. వన్స్ అలవాటు పడ్డాక స్పీడ్ పెంచుతాను. స్పీడ్ పెంచినప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ స్లో డౌన్ అవుతాను. సో ఇదేంటంటే నాకెవరో శాలరీ ఇవ్వరు కదా, నేనే కదా ఆర్గనైజ్ చేసినాను. సో ఇన్ని గంటల్లో ఫినిష్ చేయాలని నేను టార్గెట్ పెట్టుకోను. మీకు అందరికీ అర్థమయ్యేంత వరకు నేను చెప్తాను. అది ఓకే. సో ఈ పార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఎకనామిక్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఆర్థిక శాస్త్రం. సో ఈ ఆర్థిక శాస్త్రం ఏదైతే ఉందో దీన్ని 2 రకాలుగా క్లాసిఫై చేసి విభజించవచ్చు. ఒకటి
మైక్రో ఎకానమీ, రెండు మైక్రో ఎకనామిక్స్, రెండు మ్యాక్రో ఎకనామిక్స్. ఎకానమీ కాదు. సో తెలుగులో సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. నేను రాయగా మిమ్మల్ని దాటేస్తాను నేను తెలుగులో. అలవాటు తప్పితే కరెక్టే కదా? తప్పులుండి చెప్పండి. ఇక్కడ ఏంటమ్మా, అంతేనా? సూక్ష్మ స్థూల ఆర్థిక శాస్త్రం. సో ఇది మన స్టోరీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతోంది ఏంటంటే, సూక్ష్మ ఆర్థిక శాస్త్రానికి స్థూల ఆర్థిక శాస్త్రానికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఎకనామిక్స్ అంటే ఏం చెప్పాము? ఆర్థిక శాస్త్రం అంటే ఏం చేసాం? అధ్యయనం అన్నాం. అధ్యయనం చేసేది అని చెప్పాను. అధ్యయనం అంటే స్టడీ, స్టడీ చేసేది అని చెప్పాం. సూక్ష్మ ఆర్థిక శాస్త్రం దేన్ని స్టడీ చేస్తుంది? స్థూల ఆర్థిక శాస్త్రం దేన్ని స్టడీ చేస్తుంది? వాటి పేర్లో ఉంది సూక్ష్మం, స్థూలం. నో, సూక్ష్మ ఆర్థిక శాస్త్రం అనేది ఒక వ్యక్తి కానీ, ఒక కంపెనీ కానీ, ఒక రంగం, ఒక సెక్టార్ కానీ. కంపెనీ అంటే ఎల్టీఎక్స్ ఒక కంపెనీ, ఎడ్యుకేషన్ సెక్టర్ అది సెక్టర్, సురేష్ ఒక వ్యక్తి, లేదా మీరు మీనాక్షి ఒక వ్యక్తి, ఒక్కొక్కరు ఒక వ్యక్తి. సో వీళ్ళంతా కూడా ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, హౌ దే ఆర్ మేకింగ్ డెసిషన్స్ అని స్టడీ చేసేదాన్ని ఏమంటాం? సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళని ఏమంటాం? ఆర్థిక ఏజెంట్. ఏమంటారు తెలుగులో? సూత్రధార. తెలుగులో కూడా ఏజెంట్ అనేస్తాం కదా. అండ్ ఇంకోటి, ఎగ్జాక్ట్ తెలుగు పదాలు రాయాలా? గ్రూప్ 1 వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళ కోసం. యూపీఎస్సీ వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి చాలా మందికి డౌట్, సార్ ఎగ్జాక్ట్ తెలుగు పదాలు అక్కర్లేదు. మీకు అక్కడ తెలుగు పదం గుర్తు రాకపోతే ఇంగ్లీష్ పదం రాయొచ్చు. నేను నిన్నే ఒక సార్తో మాట్లాడాను. తను 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. మెయిన్స్ కూడా కాదు, ఇంటర్వ్యూ తెలుగు మీడియంలోనే 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ సార్ రేపు మీకు వచ్చి డెమో ఇస్తారు పాలిటీకి. అతను తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ మీకు నచ్చితేనే. ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం నేను తీసుకోను. ఎల్టీఎక్స్లో ఎప్పుడు కూడా టీచింగ్ ఎబిలిటీ ఫస్ట్. ఎంత ఐఏఎస్ ఆఫీసర్ వచ్చే క్లాసులు చెప్తానని నేను ఇవ్వను. టీచింగ్ రాకపోతే వేస్ట్. టీచింగ్ ఫస్ట్ రావాలి. వాళ్ళకి తెలిసింది మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నది ఇంపార్టెంట్. నేను క్లాస్లో కూర్చుంటాను, మీతో పాటు నేను వింటాను. బాగా నచ్చింది అనుకోండి, అతను పాలిటిక్ వచ్చేస్తారు. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఒకరిద్దరు ఉంటారు, అందరూ హైలీ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు. ఆయన ఆల్రెడీ గ్రూప్ 2 జాబ్లో ఉన్నారు, ట్రెజరీలో పనిచేస్తున్నారు. 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. గ్రూప్ 1 కూడా దగ్గరలో మిస్ అనమాట ఆ సార్. సో అలాంటి సార్ రేపు మీకు వచ్చి డెమో ఇస్తారు. ఆయన అడిగాను నేను, ప్రతిదీ తెలుగులోనే రాయాలంటే కొన్నిసార్లు గుర్తుండవు సార్ తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలే గుర్తొచ్చేస్తాయి. కామన్ గా మనం రియల్ లైఫ్ లో ఎంతమంది డబ్బు అనే పదాన్ని వాడతాం? మనీయే వాడతాం మనం, మనీ ఇంగ్లీష్ పదం. ఎంతమంది ప్రయాణం అనే పదాన్ని వాడతారు? జర్నీ అంటాం మనం. ప్రయాణం అని ఎంతమంది వాడతాం మనం? చాలా తక్కువ మంది. అంటే ప్రాపర్ తెలుగు పదాలు మన రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ అంటాం, నిజ జీవితం కూడా అనట్లేదు ఎవరుండే. సో అవి వాడట్లేదు, మనం తగ్గిపోయింది. ఎగ్జామ్ లో రాసేటప్పుడు తెలుగు ఆన్సర్స్ లో ఇంగ్లీష్ పదాలు రాయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కంగారు పడిపోయి ఎగ్జాక్ట్ గా తెలుగులో ఏమంటారని కంగారు పడిపోయి మానిటరీ పాలసీ మీరు తెలుగులో రాసిన పర్లేదు. మెయిన్ గ్రూప్ 2 వాళ్ళకి అవసరం లేదు, కానీ గ్రూప్ 1 వాళ్ళకి, సివిల్స్ వాళ్ళకి చెప్తున్నాను. అలా ఉంటుంది అనమాట. అంటే ఒక ఆర్థిక ఏజెంట్ అంటే మీనింగ్ అంటే ఎల్ఐసి ఏజెంట్ లాగా కాదు. ఎవరైతే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు ఏమంటాం? ఎకనామిక్ ఏజెంట్ అంటాం ఇంగ్లీష్ లో. ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్. ఎకనామిక్ ఏజెంట్ ఈజ్ వన్ హూ టేక్స్ అండ్ ఎకనామిక్ డెసిషన్. ఇప్పుడు ఏది ఎకనామిక్ డెసిషన్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉదయాన్నే స్నానం చేసి రెడీ అయ్యి ఇవాళ ఏ షర్ట్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. ఆలోచించి వైట్ షర్ట్ వేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది ఎకనామిక్ డెసిషనా? కాదు. అర్థమైందా? ఇది ఎకనామిక్ డెసిషన్ అయితే కాదు. నేను చేపల మార్కెట్కి వెళ్ళాను. చేపల మార్కెట్కి వెళ్ళి
1000 రూపాయలు పెట్టి వంజరం కొనాలా లేదా 100 రూపాయలు పెట్టి బొచ్చు కొనాలా అని ఆలోచించాను. ఇది ఎకనామిక్ డెసిషనా? అవును. ఎందుకు? ఇన్వాల్వ్స్ మనీ. అర్థమైందా? డబ్బు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, డబ్బుతో ముడిపడి ఉన్న ప్రతి నిర్ణయం కూడా ఎకనామిక్ డెసిషనే. ఆ నిర్ణయం తీసుకునే వాడిని ఏమంటాం? ఎకనామిక్ ఏజెంట్. ఆ వ్యక్తిని ఏమంటాం? ఆర్థిక ఏజెంట్ లేదా ఎకనామిక్ ఏజెంట్ అని అంటాం. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే సంస్థ, ఆర్గనైజేషన్ ఈరోజు తెలుగులో సివిల్స్ కి గ్రూప్స్ కి క్లాసులు లాంచ్ చేయాలా లేదని ఆలోచిస్తుంది. ఇది ఎకనామిక్ డెసిషనా కాదా? అవును. ఇందులో కూడా డబ్బు ఉంది కదా. లాంచ్ చేస్తే నాకు ఖర్చు ఎంత అవుతుంది, లాంచ్ చేస్తే నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఈ ఆలోచన లేకుండా నేను చేయను కదా. అర్థమవుతుందా? క్లాసులు అంటే ఈ క్లాస్ అని కాదు, కోర్స్. సారీ, క్లాస్ కాదు, కోర్స్. ఈ కోర్స్ లాంచ్ చేయాలా వద్దనే నిర్ణయం ఖచ్చితంగా ఆర్థికపరమైన నిర్ణయమే. ఒక వ్యక్తి ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు, పెట్టాలా వద్దు ఆలోచిస్తున్నాడు. ఆ డెసిషన్ ఏంటి? ఎకనామిక్ డెసిషన్. అర్థమవుతుందా? ఒక వస్తువు నువ్వు ప్రొడక్షన్ చేస్తున్నావు, ఎంత ప్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నావు, ఎకనామిక్ డెసిషన్. సో ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్, డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినా సరే దాన్ని ఏమంటాం మనం? ఎకనామిక్ డెసిషన్ అని చెప్పేసి అంటాం. ఎకనామిక్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళని ఏమంటాం? ఆర్థిక నిర్ణయాలు తీసుకునే వాళ్ళని ఆర్థిక ఏజెంట్లు అంటాం. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇండి ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్స్ అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక సెక్టార్ కావచ్చు. వీళ్ళలో ఎవరైనా సరే ఈ ఎకనామిక్ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు అనే దాన్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం? సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఇక్కడ ఏ లెవెల్లో మనం పరిశీలిస్తున్నాం? మైక్రో లెవెల్లో. దేశం మొత్తం చూడట్లేదు మనం, ఇండివిజువల్ లెవెల్లో చూస్తున్నాం. ఇండివిజువల్ లెవెల్లో చూస్తున్నాం, తప్పు. ఇండివిజువల్ లెవెల్లో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి లెవెల్లో కానీ, ఒక సెక్టారు లేదా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ చూస్తున్నాం. మొత్తం దేశం లెవెల్లో చూస్తున్నామా? చూడట్లేదు. మొత్తం దేశం లెవెల్లో మనం చూడట్లేదు. వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ కోర్స్ ఫీజు ఇంకొక 50,000 పెంచేస్తే ఏమవుతుంది? అసలు ఇంకో పాయింట్, నేను కోర్స్ లాంచ్ చేశాను, కోర్సుకి ఎంత ఫీజు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. అది ఏ డెసిషన్? ఎకనామిక్ డెసిషన్. ఎందుకు? బాగా ఎక్కువ పెట్టేస్తే ఎంతోటా అని రావడం మానేస్తారు, బాగా తక్కువ పెట్టేస్తే అంత తక్కువకి వీళ్ళు ఏం చెప్తారని చెప్పి రావడం మానేస్తారు. అది కూడా ఫేస్ చేశాను నేను. నేను అంత ఈజీ కాదు స్టూడెంట్స్ మైండ్స్ అర్థం చేసుకోవడం. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, ఒక ఒక ప్రొడక్ట్కి ఎంత ప్రైస్ పెట్టాలి అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ లో ఫేస్ చేసింది. ఈ సంవత్సరం జనవరిలో అడ్మిషన్స్ బాగా తక్కువ ఉన్నాయి, అస్సలు అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియక ఫీజులు తగ్గించాను. ఈ సంవత్సరం ఇప్పటికీ అడుగుతారు, అప్పటిలాగా ఇస్తారా సార్ మళ్ళీ అని. బాగా తగ్గించాను. ఏమైందో తెలుసా? ఉన్న అడ్మిషన్లు కూడా పోయాయి. ఎందుకో తెలుసా? ఇంప్రెషన్ మారిపోయింది. అంత తక్కువకి ఇస్తున్నారంటే ఇక్కడ క్లాసులు సరిగ్గా చెప్తారా లేదా? సివిల్స్ కి రన్ చేసే ఆర్గనైజేషన్ తక్కువ ఫీజులు పెట్టేస్తే స్టూడెంట్ నమ్మకం పోతుంది. ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. మీరే చెప్పండి, మరీ తక్కువ పెడితే మీకు డౌట్ వస్తుంది రాదు. ఇప్పుడు సివిల్స్ క్లాసులు 30,000 కట్టండి, నేను లైఫ్ టైం ఇచ్చేస్తాను అన్నాను అనుకో, మీకు ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు 30,000కి? ఈ రోజుల్లో ఏమొస్తుంది అసలు? 30,000కి సివిల్స్ క్లాస్ ఎలా చెప్పేస్తున్నాడు అనుమానం వస్తుందా రాదా? సో సరైన ధర నిర్ణయించడం కూడా కష్టమే. సరైన ధర నిర్ణయించడం కూడా కష్టమే, అంత సులువు కాదు. సో ఆ ధర నిర్ణయించడం కూడా ఒక ఆర్థిక పరమైన నిర్ణయం. అలాంటి నిర్ణయాలు మనుషులు ఎలా చేస్తారు అని స్టడీ చేసేది, అధ్యయనం చేసే శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. అర్థమవుతుందా? దాన్ని ఏమంటాం? సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఎకనామిక్సే. మనిషి కావచ్చు, లేదా సంస్థ కావచ్చు, లేదా సెక్టార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేశం మొత్తం కాదు. అందుకన్నాను ఎకనామిక్ ఏజెంట్ అనేది మనిషి కావచ్చు, ఆర్గనైజేషన్ కూడా ఏజెంటే. ఏజెంట్ అంటున్నారు కదా అని చెప్పి మనుషులు కూడా. నేను ఒక వ్యక్తి, మనుషులతో చెప్పాను కదా, ఏ చేప కొనాలని డిసైడ్ అవుతున్నావు కదా, అది కూడా ఎకనామిక్ డెసిషన్. స్థూలం కాదు. అంటే మొత్తం మనుషులని కాదు, మొత్తం మనుషులు అన్నా కూడా నువ్వు డెసిషన్ కలెక్టివ్ గా చేయట్లే కదా నువ్వు. ఇప్పుడు ఊర్లో ఉన్న నన్ను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా లేదు కదా, అందరూ ఎవరికాడు ఇండివిజువల్ గానే డిసైడ్ అవుతున్నాడు కదా.
సో దేశంలో మనుషులంతా అని చెప్పినా సరే, యాజ్ లాంగ్ యాజ్ ద డెసిషన్ ఈస్ టేకన్ ఇండివిజువల్లీ, మీరు ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకుంటున్నారు. సో కాబట్టి అది సూక్ష్మం కిందకే వస్తుంది. మనుషులు అంటే స్థూలం అయిపోదు, మనుషులన్నా సూక్ష్మం. ఎందుకని? నిర్ణయం తీసుకునే విధానాన్ని మీరు చూడాలి. నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? పర్సనల్ లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో మీరు ఆలోచిస్తారు. ఏ షర్ట్ కొనాలి, ఎక్కువ రేట్ షర్ట, బ్రాండెడ్ షర్ట, మామూలు షర్ట, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి ఇండివిజువల్ లెవెల్లో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. సో చాలా ఇంపార్టెంట్, అంత ఈజీ కాదు ఇది. చాలా పెద్ద తలకాయ నొప్పి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ప్రభుత్వం స్టడీ చేయాలి. ఇప్పుడు జిఎస్టీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వం జిఎస్టీ రేట్లు తగ్గించిందా లేదా? తగ్గించింది. ప్రభుత్వం ఏం ఆలోచించింది? నేను జిఎస్టీ తగ్గిస్తే వస్తువు యొక్క ధరలు తగ్గుతాయి, ధరలు తగ్గితే వీళ్ళు ఎక్కువ కొంటారు, ఎక్కువ కొంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, నాకు మళ్ళీ ఒక ఐటమ్ మీద 10 రూపాయలు జిఎస్టీ వచ్చేది కాస్త 8 రూపాయలకు 7 రూపాయలకు తగ్గిపోయింది. కానీ 2 వస్తువులు కొంటే నాకు ఇంకా పెరుగుతుంది కదా అని లెక్కేసుకుంది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంత ఆలోచిస్తుంది. ఈ జనాలు ఏం చేస్తారో, జనాలు తగ్గించిన తర్వాత కూడా ఎక్కువ కొనలేదు అనుకోండి, గవర్నమెంట్ దెబ్బ అయిపోద్ది. చెప్పలేము, జనాలు కూడా ఇప్పుడు తెలివి మీరిపోయారు. సో అందుకని ఫిజిక్స్ లో అనుకో, నువ్వు బాల్ పైకి వేస్తే కిందకు వస్తుందని తెలుస్తుంది. సోషల్ సైన్సెస్ లో నువ్వు ప్రాపర్ గా గెస్ట్ చేయలేవు. మీరు అడగొచ్చు, సార్ మీ క్లాస్ లో నేను చెప్తాను కరెక్టే, చెప్పినప్పటికీ కొంచెం జరగవు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం ధరలు తగ్గితే డిమాండ్ పెరుగుతుందని, అది నార్మల్ గా ఉన్న సూత్రం. ఇప్పుడు నేను సివిల్స్ కి అప్లై చేస్తే అవ్వట్లేదు నాకు. అది అర్థమవుతుంది మీకు? ఇది ఫిజికల్ అంటే న్యాచురల్ సైన్స్ కి దీనికి డిఫరెన్స్ అదే. న్యాచురల్ సైన్స్ లో పక్కగా జరుగుతుంది. 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ తీసుకొస్తే H2O వాటర్ అవుతుంది, కానీ ఇక్కడ అలాగ అవ్వదు. చాలా అందుకని మనం సూత్రాన్ని అధ్యయనం చేస్తాం, కానీ 100% అలాగే జరగాలన్న రూల్ లేదు. రియల్ లైఫ్ లో అలా జరగకపోవచ్చు, జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే కింద మీద పడతాం. అలా మాకు తెలిసిపోయింది అనుకున్న సూత్రం నాకు ఈజీ కదా, ఎంత ప్రైస్ పెట్టాలో నాకు తెలిసిపోతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్ గా స్టడీ చేయాలి. సో నేను చాలా వరకు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ హెడ్ గా నేను ఏం ఫేస్ చేస్తానో మీకు చెప్తుంటాను ఎగ్జాంపుల్స్ లో. దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ బాగా వెళ్ళిపోతుంది అన్నది. అర్థమైందమ్మా? సూక్ష్మ ఆర్థిక శాస్త్రం, మైక్రో ఎకనామిక్స్ అంటే మీనింగ్ అర్థమైందా ఆన్లైన్ స్టూడెంట్స్? Yes, sir. Yes, sir. రైట్. ఇప్పుడు స్థూలానికి వచ్చేద్దాం. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక శాస్త్రం, వ్యవస్థ కాదు, ఆర్థిక శాస్త్రం లేదా మ్యాక్రో ఎకనామిక్స్. ఇది దేన్ని స్టడీ చేస్తుందంటే కంట్రీ లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో కాదు, మొత్తం దేశం లెవెల్లో మనకి ఏముంటాయి? ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, తర్వాత వడ్డీ రేట్లు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థని మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసే అంశాన్ని స్టడీ చేసేదాన్ని ఏమంటాం? మ్యాక్రో ఎకనామిక్స్ లేదా స్థూల ఆర్థిక శాస్త్రం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గించాలా పెంచాలా అని ఆలోచిస్తుంది. ఇది ఏంటి? మైక్రోనా మ్యాక్రోనా? ఎందుకు? ఇది మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇందాక నేను వచ్చేసి ఈ కోర్స్కి ఎంత ఫీజు పెట్టాలో ఈ దేశం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? లేదు కదా. ఒక్క నా కంపెనీని, నా ఆర్గనైజేషన్, నాకు వచ్చే కొన్ని అడ్మిషన్స్, దాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ ఆర్బీఐ తీసుకునే ఈ నిర్ణయం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించి కావచ్చు, వడ్డీ రేట్లకి సంబంధించి కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించి కావచ్చు, ట్యాక్సులకి సంబంధించి కావచ్చు. మీకు జిఎస్టీ చెప్పాను, జిఎస్టీ తగ్గించాలా లేదా, అది ఏ డెసిషన్? మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్. ఇట్ ఈస్ నాట్ ఏ మైక్రో డెసిషన్. సో ప్రభుత్వాలు దేశం మొత్తం కోసం ఆలోచించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్స్ లేదా స్థూల ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన నిర్ణయాలు. ఒక వ్యక్తి కానీ ఒక చిన్న కంపెనీ కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్ కి సంబంధించిన నిర్ణయాలు. అర్థమైందా? ఫస్ట్ ఏం అడిగాను? ఆర్థిక శాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి వ్యత్యాసం ఏంటి, తర్వాత స్థూల ఆర్థిక శాస్త్రానికి సూక్ష్మ ఆర్థిక శాస్త్రానికి మధ్య వ్యత్యాసం. క్లియరా? డౌట్ ఉందా?
ప్రశాంత్, నీ పేరు లక్ష్మయ్య. ఓకే, నువ్వు మీనాక్షి. చెప్తాను బ్యాంకింగ్కి వెళ్ళినప్పుడు. అన్ని ముందు నుంచి అడగండి, ఎందుకంటే వస్తాయి అయినా అక్కర్లేదు. రెపో రేట్ అంటే వడ్డీ రేట్, సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, ఆ టైం వచ్చినప్పుడు ఫుల్ గా చెప్తాను. బ్యాంకులకి డబ్బులు అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. సార్ బ్యాంకులకి ఎందుకు అవసరం? బ్యాంకులు కూడా అవసరాలు ఉంటాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆర్బీఐకి ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుందో దాన్ని రెపో రేట్ అంటాం, సింపుల్ గా. బట్ దాంట్లో ఇంకా చాలా డీప్ ఉంటుంది, డెప్త్ గా చెప్పాలి, అది ఎగ్జామ్ ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. సో రెపో రేట్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా సరే ఆర్బీఐ రెపో రేట్ పెంచింది అంటే అర్థం ఏంటి? బ్యాంకులకి డబ్బులు కావాలన్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తే ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తాను అర్థం. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? మనకు కూడా ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తాయి. సో ఆర్బీఐ రెపో రేట్ పెంచిందంటే అర్థం ఏంటి? దేశంలో వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతాయి. అది ఇండికేషన్. వడ్డీ రేట్లకి ఆర్థిక వ్యవస్థకి సంబంధం ఉందా? ఉంటాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఏమవుతుంది? కంపెనీస్ ఎక్కువగా లోన్స్ తీసుకుంటాయి, ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. తక్కువ వడ్డీకి నాకు లోన్ వచ్చినప్పుడు నేను తీసుకోవాలనుకుంటాను, తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఇంకా కంపెనీని గ్రో చేయడానికి ట్రై చేస్తాయి. అలాగే మళ్ళాంటి వాళ్ళని కూడా లోన్లు తీసుకొని ఖర్చు పెడతాం. వడ్డీ రేట్లు పెరిగిపోతే లోన్లు తగ్గిపోతాయి, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. సో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? ప్రభావితం అవుతుంది. కాబట్టి రెపో రేట్ అనేది, రెపో రేట్కి సంబంధించిన నిర్ణయాలని దేనికి ఎత్తుకు వస్తాయి? మ్యాక్రో ఎకనామిక్స్ అని వస్తాయి. అర్థమైందా? ఇది మీకు మ్యాక్రోకి డిఫరెన్స్. సో ఈ రోజు క్లాస్ ఇక్కడికి ముగిస్తున్నాను. రేపు వచ్చేసి ఇంకోటి హెవీనెస్ ఉంటుంది మీకు స్టార్టింగ్ ఫేజ్ లో. సో దీన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై సార్ చేయండి. మన బడ్జెట్ అనేది అందులోకి వస్తుంది సార్. మ్యాక్రో బడ్జెట్ తీసుకునే నిర్ణయాలు దేశం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇవి. బడ్జెట్ లో ప్రభుత్వాలు తీసుకునేవి ఏమైనా మ్యాక్రో అయినమ్మా. ట్యాక్సులు పెంచాలా తగ్గించాలా? మ్యాక్రో. వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా? ఆర్బీఐ తీసుకునేది మ్యాక్రో. జిఎస్టీ పెంచాలా తగ్గించాలా? మ్యాక్రో. శాలరీస్ కి ఇన్కమ్ ట్యాక్స్ పెంచాలా తగ్గించాలా? మ్యాక్రో. అంటే ఎందుకు? మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ అనేవి ప్రభావితం చేస్తాయి కాబట్టి. అలాంటి వాటిని స్టడీ చేసే శాస్త్రం ఏంటి? మ్యాక్రో ఎకనామిక్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సింది ఏంటి? మైక్రో కాదు. మనం ఎక్కువగా ఏ స్టడీ చేస్తాం? మ్యాక్రో స్టడీ చేస్తాం. ఎగ్జామ్స్ లో మైక్రో అడగరు మీకు. మైక్రో అవసరం కొంతవరకు, డిమాండ్, సప్లై, కొంతవరకు అవి కూడా ఈ క్లాస్ లో కవర్ చేస్తాం. అంతకుమించి మీకు ఎగ్జామ్లు అడగరు. ఎక్కువగా అడిగేవేంటి? మ్యాక్రో. అందుకే మనం రెపో రేట్ గురించి, ద్రవ్యోల్బణం గురించి, ఇంకేంటమ్మా ఎక్స్చేంజ్ రేట్, రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్, మారక విలువ అంటాం. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ అంటారు చూడండి, ఎక్స్చేంజ్ రేట్. సో మారక విలువల గురించి ఇవన్నీ కూడా మ్యాక్రో పారామీటర్సే. ఈ మ్యాక్రో పారామీటర్స్ నే మనం స్టడీ చేస్తాం ఎగ్జామ్ కోసం. జీడిపి ఏంటి? మ్యాక్రో, దేశం మొత్తానికి సంబంధించింది కదా. సో జీడిపిని స్టడీ చేయడం కూడా మనకి ఏంటమ్మా? మ్యాక్రో. సో ఇలాంటివన్నీ మనం స్టడీ చేసే మన ప్రతి చాప్టర్ లోనూ మ్యాక్రో పారామీటర్సే వస్తాయి, మైక్రో రావు. కానీ మైక్రో ఇంపార్టెంట్. మైక్రో కూడా మనకి ఇంపార్టెంట్. కానీ వ్యక్తి ఇండివిజువల్ లెవెల్లో మనిషి ఏం చేస్తాడో తెలియకపోతే మనం ఏం చేయలేం. ప్రభుత్వాలు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కొన్నిసార్లు ఏముందంటే వడ్డీ రేట్లు తగ్గించిన సరే జనాలు లోన్ తీసుకోకుండా కూర్చుంటున్నారు. వడ్డీ రేట్లు ఎందుకు తగ్గిస్తారంటే, వడ్డీ తగ్గితే జనాలు ఎక్కువగా లోన్స్ తీసుకొని డబ్బులు ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే వస్తువులు సేవలకి గిరాకీ పెరుగుతుంది అని అనుకుంటారు. ప్రభుత్వం అలా అనుకుంటుంది. కానీ కొన్నిసార్లు చేయరేమి జనాలు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మైక్రోకి వచ్చేస్తాం మనం. మ్యాక్రో నిర్ణయాలు కూడా మైక్రోని బేస్ చేసుకుని నడుస్తాయి. ఓకేనా? ఇవాటికి ఇక్కడ ఆపుతాను. రేపు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకానమీస్ స్టడీ చేస్తాం. ఎకానమీస్ అంటే ఆర్థిక వ్యవస్థలు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఇంకేంటమ్మా కమాండ్ ఎకానమీ అంటాం. సోషలిజం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, వెరైటీ ఉంటాయి. ట్రెడిషనల్ ఎకానమీ, సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, అలాగే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ. ఇలాంటివన్నీ రేపు నేర్చుకుంటాం. దాంట్లో భాగంగా మళ్ళీ చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఇప్పుడు అడిగినట్టు అడిగేసాయి, అడిగితేనే, ఎందుకంటే నీకు అది తెలియకపోతే అది కనెక్ట్ చేసుకోవాలి లింక్. అందుకే నేనేం చేస్తానంటే అందాక అవసరమైన వరకు నీకు చెప్పేస్తాను. ఇప్పుడు సరిపోయింది కదా నీకు? ప్రస్తుతానికి అర్థం చేసుకోవడానికి అవసరమని చెప్తాను. ఆ క్లాస్లో డీటెయిల్గా వెళ్తాం. మీరు ఏదైనా మొహమాటం లేకుండా అడగండి. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఏంటి ఫీడ్బ్యాక్? అర్థమైందా కాలం? ప్రశాంత్,
సైలెంట్గా ఉంటావు, ఇప్పుడు మాట్లాడవు. మీరు ఆన్లైన్ వాళ్ళు, అర్థమైందమ్మా? ఓకే, గుడ్. సో చేదస్తాం అనుకోకండి, అడుగుతాను మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే చాలా సార్లు స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే అసలు ఈ నోరిప్పరు, సైలెంట్గా ఉంటారు. అంత అయిపోయి ఏం అర్థం కాలేదు సార్ అంటారు. అప్పుడు నేను వెనక్కి వెళ్ళాను, కరెక్ట్ చేయలేను. మొత్తం క్లాసులన్నీ అయిపోయాక నాకు ఒక్క మొక్క అర్థం కాలేదంట. అదేదో ముందు క్లాస్లోనే చెప్తే మనం తెలుసుకుంటాం కదా. వీలైనంత వరకు నేను ఆఫ్లైన్లో నాకు ప్రాబ్లం ఉండదు, మీ మొహాలు చూస్తే అర్థమైపోతుంది. ఆన్లైన్లో నాకు ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మీ మొహాలు నాకు కనపడవు కాబట్టి. సో కాబట్టి మీరు ఓపెన్ అవ్వాలి. వీలైనంత వరకు మీ అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మొహమాటాలు పడకండి. అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. అది ఎంత ఫన్నీ డౌట్ అయినా పర్లేదు, నేను చెప్తాను. ఎందుకంటే చిన్న చిన్న సందేహాలు తీరిపోతే మనకి క్లారిటీ ఉంటుంది. నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు నాకు కూడా చాలా డౌట్ ఉండేది. నేను ప్రతి చిన్న డౌట్ని సార్ట్అవుట్ చేసుకున్నాను. చేసుకున్నాకే క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. మెమరైజ్ చేసి నేను రాలేదు, అండర్స్టాండ్ చేసుకుని వచ్చాను. సో అండర్స్టాండింగే మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, టేక్ కేర్.